హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చెట్లకి కాస్త ఎరువేద్దాం అనుకుంటున్నాను. ఇది ఎప్సమ్ సాల్ట్ అండి, చూసారు కదా. ఇది ఎప్సమ్ సాల్ట్ ఒక గ్లాస్ తీసుకుంటున్నాను, అన్ని చెట్లకి వేద్దామని. చూడసారా, ఎప్సమ్ సాల్ట్ ఒక పెద్ద గ్లాస్ నిండా తీసుకుంటాను. అలాగే డిఏపి, ఎప్సమ్ సాల్ట్, డిఏపి కలిపి ఈరోజు చెట్లకి వేస్తాం అనుకుంటున్నాను. చూసారా అండి, ఇది ఇంకొకరు వేస్తాము. చూసారా, ఈ రెండు కలిపి చెట్లకి వేసేస్తాను ఈరోజు. ఇది కొంచెమే ఉంది కాబట్టి ఇది కూడా కొంచెం తగ్గిస్తాను. కాస్త ఎప్సమ్ సాల్ట్ అలాగే డిఏపి కలిపి ఈరోజు చెట్లకి కలిపి రెండు వేస్తాము. చూసారు కదా, ఈ రెండు కలిపి కానీ చెట్లకి వేస్తే చెట్లు బాగా పచ్చగా వస్తాయి, బాగా బలంగా వస్తాయండి. కాపు కానీ పూలైనా కాయలైనా బాగా కాస్తాయి. రెండు కలిపి కానీ వేస్తే ఇప్పుడు ఈ రెండు కలుపుకుంటాము. ఫ్రెండ్స్, ఇదో కలుపుకున్నాను ఎప్సమ్ సాల్ట్ అలాగే చూసారు కదా, రెండు కలిపాను. ఇది అన్నిట్లలో కొంచెం కొంచెం వేసుకొని వాటర్ పట్టేస్తాము. ఆ వాటర్ కూడా ఏంటంటే అండి, నేను బియ్యం కడిగిన వాటర్ని ఒక డ్రమ్లో పోస్తున్నాను కదా, ఆ బియ్యం కడిగిన వాటరు మామూలు వాటర్ కలిపి పోస్తాను. అవి బాగా పులిసిపోయి ఉంటాయి అన్నమాట. అందుకని ఈరోజు ఇది వేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు చెట్లకి వేసేస్తాము ఇవి. ఫ్రెండ్స్, ఇదిగో ఇప్పుడు ఈ చెట్లకి అన్నిటికీ ఇదో చూసారా, ఇదో కొంచెం కొంచెం ఇట్లాగా అట్లా కొంచెం అండి, ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే మళ్ళీ చచ్చిపోతాయి. కొంచెం లైట్గా కట్టేసుకోవాలి. చూసారు కదా, పనగంటాకు చెట్లకి, ఆకుకూరలకి, అన్నిటికీ, పూల చెట్లకైనా సరే, తోటకూరలకైనా సరే అట్లా వేసేసుకోవాలి. వేసుకుంటే బాగా, చూసారు కదా, గోంగూర, తెల్ల గోంగూర అండి ఇది. అలాగే ఇదండి, ఇది పాలకూరకి, అట్లాగా అన్నిటికీ వేసుకుంటే బాగా వాటర్. ఇగండి, ఇది దోసకాయ చెట్టు అయినా కానీ వేస్తున్నాను. దోసకాయ చెట్టుకి వేసాను. ఇదిగండి కొంచెం కీర దోసకాయకి, అట్లాగే సొరకాయ చెట్టుకి, ఇది అనపకాయ అంటారు కదా, దానికి కొంచెం అన్నిటికీ వేస్తున్నాను. ఇదిగండి ఇట్లాగా అన్నిటికీ వేసేసి వాటర్ పట్టేస్తాను. మొత్తం నీళ్ళు చూస్తున్నారు కదా, మొత్తం వాటర్ పట్టేస్తాను. అన్ని చెట్లకి వేసేస్తున్నానండి. అండి కొంచెం కొంచెమే, ఇది ఎక్కువ వేయట్లేదండి, కొంచెమేను. చూస్తున్నారు కదా, కొంచెమే అండి. ఇట్లాగా ప్రతి చెట్టుకి కొంచెం ఇట్లా వేసేసి మొత్తం వాటర్ పట్టేస్తాను. ఇంకా ఆ బియ్యం అట్లాగే కొంచెం కొంచెం అన్నిటికీ కొంచెం కొంచెం వేసేస్తాను. చూస్తున్నారు కదా, ఇదండి. ఇది ఎర్ర గోంగూర ఇదండి, కొంచెం వేస్తున్నాను ఎర్ర గోంగూరకు కూడా అండి. అలాగే ఇది వంకాయ చెట్టు, వంకాయ చెట్టుకి ఇది కనకాంబరాలు ఉందండి. చూసారా, కొంచెం ఇట్లాగా అన్నిటికీ వేస్తే బాగా పూలు వస్తాయి. ఇదండి కొంచెం ఒక్కరో ఇట్లాగా వేసేస్తే. ఇదండి, ఇది కొండ రేగికాయల చెట్టు అండి, దీనికి కూడా వేసేస్తున్నాను. ఇదండి, ఇదిగండి ఒక స్పూను ఇట్లాగా కొండ రేగికాయ చెట్టుకి కానీ, బెండ చెట్లకి కానీ, అన్నిటికండి. ఇది చామంతి చెట్లకి మొత్తం వేస్తున్నాను.
అండి చామంతి చెట్లకు కూడా వేస్తున్నాను. కొంచెం సగం స్పూన్ వేస్తున్నానండి. దట్ ఇట్లాగా ఇంకా మల్లి చెట్టుకి 3 రకాలు చూడండి ఎట్లా ఓడేస్తున్నాయో చూడండి. పందికొక్కులు, నాకు ఎక్కువ పందికొక్కులు బాదండి. ఎట్లా ఓడేస్తున్నాయో చూడండి. ఇది సన్నజాజి మల్లి. ఇది వచ్చి ఇప్పుడు ప్రతి చెట్టుకి వేసేస్తున్నానండి నేను 1 స్పూను. ఇట్లాగా అన్నిటికీ అండి చూసారా. అట్లాగా కొంచెమేనండి, ఎక్కువ వేయకూడదు. అన్నిటికీ ఇట్లాగా వేసేస్తున్నాను. వేసేసి ఇంకా వాటర్ పట్టేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ పట్టేద్దాము. చూసారా అన్నిట్లలో మళ్ళీ చూసారా అన్నిట్లలో ఎప్సమ్ సాల్ట్ అలాగే డిఏపి కలిపేసాం కదా. అన్నిటికీ నీళ్ళు పట్టేస్తే చూసారా అన్నిటికీ పట్టేస్తున్నాను. అన్నిట్లలో వేసేసానండి ముందు. ఇప్పుడు వాటర్ పట్టేస్తున్నాను అన్నిటికీ. చూసాను కదా చూడండి, ప్రతి దానిలో వేసేసాను. ఇప్పుడు అన్నిటికీ వాటర్ పట్టేసామంటే బాగా ఇదైపోతుంది. సరే మొత్తం పట్టేస్తాను నేను వాటర్ అన్నిటికి. ఇట్లా వాటర్ పట్టేసుకుంటే ఆ డిఏపి ఎప్సమ్ సాల్ట్ బాగా పనిచేస్తుందండి. చెట్లు బాగా ఇగుర్లు వస్తాయి, బాగా పచ్చగా బలంగా వస్తాయి. పువ్వులు కానీ కాయలు కానీ చాలా బాగా కాస్తాయి. చూసారు కదా అన్నిట్లో వేసేస్తున్నాను. ఇంకా అన్నిటికీ వాటర్ పట్టేస్తాము. చూసారా ఇట్లా పట్టేసుకుంటాము అన్నిటికీ. చూసారా ఫ్రెండ్స్, అన్నిటికీ డిఏపి ఎప్సమ్ సాల్ట్ 2 కలిపి 1/2 స్పూన్ లెక్కన అన్ని చెట్లకి ఇచ్చేసాను. వాటర్ పట్టేసాను మొత్తం. చూసారు కదా మొత్తం వాటర్ పట్టేసాను. అప్పుడు చెట్లు బాగా వస్తాయి, పువ్వులు కూడా బాగా వస్తాయి. అంత బాగుంటుంది. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను. చూసారా బాగున్నాయి.